ఎల్బీనగర్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. రాక్ టౌన్ కాలనీలోని డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో సోదాలు చేశారు. గతంలోనూ వెంకటరెడ్డిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఓ స్కూల్ పర్మిషన్ కోసం ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా ఆయన వద్ద మొత్తం 8,30,00,000 అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. 8 బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి మా వరంగల్ ఏసీబీ టీము అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో ఆ రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకి వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8,30,00,000 అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది.